నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఐఏఎస్ చిరంజీవులు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సార్ ఏంటి సార్ ఇంకా కూడా ఈ మన కులగణన సర్వేని మళ్ళీ ఈరోజు బట్టి విక్రమార్క గారు కూడా ఒకటి చెప్పారు. అంటే మళ్ళీ చేస్తాం కులగణన, అప్పుడు కొంతమంది సపోర్ట్ చేయలేదు దీనికి కావాలని అని చెప్తా ఉన్నారు. మళ్ళీ చేసే ఛాన్సెస్ నిజంగా ఉన్నాయంటారు సార్? అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది 16వ తేదీ నుంచి మళ్ళీ 3.1% ఏదైతే హౌస్ హోల్డ్స్ మిస్ అయినాయో మిస్ అయినటువంటి హౌస్ హోల్డ్ వాళ్లకు తిరిగి సర్వేలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తున్నామని ఖచ్చితంగా చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు కాబట్టి. సో కొంతమంది రాజకీయ నాయకులు గతంలో ఈ సర్వేను విమర్శించి పాల్గొనలేరు. వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటే అందరూ కూడా పాల్గొనండి, సర్వేను సక్సెస్ఫుల్ చేయండి. సో ఈ సర్వే ద్వారా బీసీలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా విద్యా ఉద్యోగాలు లోకల్ బాడీ రిజర్వేషన్స్ 42% వీళ్ళు పెంచుతామని చెప్పారు. సో మరి రేపు రాబోయే అసెంబ్లీ సమావేశంలో దీన్ని చట్టబద్ధత చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. సో అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తేనే కేంద్రంలో కూడా ఇది చట్టబద్ధతకు నోచుకుంటుంది. కాబట్టి రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా మరి బీసీలకు జరగబోయేటువంటి మంచికి వారు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇప్పటిదాకా జరిగినటువంటి వర్గీకరణ విషయంలో ఏదైతే ఉందో దాంతోపాటు ఇప్పుడు ఈ కులగణన విషయంలో కొంతమేరకు అంటే స్టార్టింగ్లో కొంత ఇబ్బందికరంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాని తర్వాత ఇప్పుడు ఆ కులగణన కానీ ఇటు వర్గీకరణ కానీ కొంచెం సానుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది ప్రభుత్వం నుంచి. ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడు ఒకటి బీసీలకు చిరకాల కోరిక ఏంటంటే కులగణన చేయాలని, అదేవిధంగా రిజర్వేషన్లు పెంచాలి. సో ఈ రెండుపైన రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంటుంది. ఎప్పుడైతే ఈ కులగణనలో బీసీల లెక్కలు కొంత తక్కువగా వచ్చినాయో అప్పుడు బీసీలు బాధపడ్డారు. సో ఇప్పుడు బీసీలకు మళ్ళీ రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంది. సో అన్ని బీసీ సంఘాలను కూడా మేము కోరుతున్నాం ఏంటంటే సర్వేలో పాల్గొనే వాళ్ళందరినీ కూడా పాల్గొనేలాగా చేయండి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వారందరూ కూడా ఈ సర్వేను విజయవంతం చేసేలాగా సహకరించాల్సిందిగా కోరుతున్నాం.